హలో ఎవ్రీవన్, ఈరోజు బీరకాయ శనగపప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో పోపు గింజలన్నీ వేసుకొని వేయించుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు, కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. దీని మీద మూత పెట్టేస్తే బీరకాయలో ఉన్న నీరంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది. ఇలా నీరు బయటకు వస్తున్నప్పుడు మనం ముందుగానే ఒక గంట ముందే పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఈ కూరలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. ఈ బీరకాయలో వచ్చిన వాటర్ తోటి పచ్చిశనగపప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. ఇలా నీరంతా ఎగిరి కూర దగ్గర పడే వరకు ఇలా వేయించుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి, ఎక్కువ పట్టదు. కొద్దిగా కారం కూడా వేసి ఒకసారి కలుపుకుంటే అంతేనండి, ఈ కూర రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.